Hello friends, welcome to Honey GS classes. 9th April daily current affairs with GS points. మొత్తం ఈరోజు 18 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఈ 18 ఆర్టికల్స్లో మనము ఏ ఒక్క ఆర్టికల్ స్కిప్ చేయవద్దు. ఎగ్జామ్ దృష్ట్యా అన్ని రాదగ్గ అంశాలే. పాలిటీ ఒక ఆర్టికల్ ఉన్నది. ఎకనామీలో 3 ఆర్టికల్స్ వెరీ ఫేమస్ ఆర్టికల్స్. హిస్టరీలో 2 ఆర్టికల్స్, జాగ్రఫీలో ఒక ఆర్టికల్ ఉంది, స్పేస్లో 2 వెరీ ఫేమస్ ఆర్టికల్స్, డిఫెన్స్లో 3 ఆర్టికల్స్ వెరీ ఫేమస్, సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల ఒక 2 ఆర్టికల్స్ వెరీ ఫేమస్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ లోపల 2 ఆర్టికల్స్ ఉన్నాయి. అవార్డ్స్ అని చెప్పేసి వెరీ ఫేమస్ అవార్డు ఉంది, నియామకాలు ఉన్నాయి, బుక్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో 18 ఆర్టికల్స్ ఎగ్జామ్లో రాదగ్గ అంశాలే కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి. 9th ఏప్రిల్ని బాగా ఫోకస్ చేయండి. కనీసము 2 క్వశ్చన్స్ రావచ్చు. రైట్. సో ఇన్ఫ్యాక్ట్ గ్యారంటీ అంటే క్వశ్చన్స్, బట్ ఇవి అయితే ఎగ్జామ్ దృష్ట్యా ఇంపార్టెంట్. గ్యారంటీ అని చెప్పేసి ఇక్కడ లేదు. సో ఫస్ట్ చూస్తే మనకు సుప్రీంకోర్టు ఒక కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి. రంజిత్ సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు పేరు గుర్తుపెట్టుకోండి, ప్రశ్న వస్తుంది కంపల్సరీ. ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులని విస్తరించింది. సో ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21 అని చెప్పేసి రెండింటిని విస్తరించింది. ఏమని చెప్పింది అంటే, రంజిత్ సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేస్తూ ఈ వాతావరణ మార్పులకి ఏవైతే ప్రతికూల ప్రభావాలు వస్తాయో ఆ ప్రభావాలని గవర్నమెంట్స్ తగ్గించాలి, వాతావరణ మార్పుల యొక్క దుష్ఫలితాలను ఎదుర్కొనే హక్కు పౌరులకు ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఏంటి అంటే, రైట్ టు అగెనిస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. వాతావరణ మార్పులకి ప్రతికూలంగా వచ్చే ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొనే హక్కు ప్రజలు కలిగి ఉన్నారు, ఎదుర్కొనేలా చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు ఇన్ఫాక్ట్ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ప్రాథమిక హక్కులను విస్తరించింది కాబట్టి కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి. సో జీవించే హక్కులో అంతర్భాగమే అని చెప్పేసి ఆర్టికల్ 21తో పాటు ఆర్టికల్ 14ని కూడా పేర్కొన్నది. అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనేది ఏ ఆర్టికల్లో అంతర్భాగం అని చెప్పేసి వస్తుంది. వాతావరణ మార్పుల యొక్క ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే హక్కు అనేది ఏ ఆర్టికల్లో అంతర్భాగం అంటే 21 అండ్ 14 అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మనకు అభ్యంతరం లేదు. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం కోర్టుకున్నది కాబట్టి వ్యాఖ్యానించింది. సో ఆర్టికల్ నెంబర్ 14, 21 విస్తరించింది. కేసు పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంకా ఈ ఇన్ఫ్యాక్టు పర్యావరణ కేసు వచ్చింది అంటే సుప్రీంకోర్టు ఒక పేరు మనకి మెన్షన్ చేస్తుంది. ఎంసీ మెహతా అని చెప్పేసి వెరీ ఫేమస్ అండి. సో ఎంసీ మెహతా మనకి ఎందుకు ఫేమస్ అంటే ఈ పర్యావరణ హక్కుల విషయంలో సరైన కాలుష్యం లేకుండా ఉండాలి, సరైన నీరు కల్పించాలని చెప్పేసి ఎంసీ మెహతా కేసు మనకి పేర్కొంటుంది. వెరీ ఫేమస్ మనకి. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కనుక గ్రూప్ 1 మెయిన్స్లో వస్తే సో ఈ కేసు మనం ప్రస్తావన చేయకుండా ఆన్సర్ రాయొద్దు. ఎంసీ మెహతా అనే వ్యక్తి ఈ పిల్స్ ద్వారా మనకి నెంబర్ ఆఫ్ ఈ ఆర్టికల్ 21 కేసుల్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తాడు. కోర్టు ఇంకొక 2 ఆర్టికల్ని మెన్షన్ చేసింది. అవి ఏంటి అంటే మనకు సో ఆర్టికల్ నెంబర్ 48A అండ్ ఆర్టికల్ నెంబర్ 51Aలో సబ్ క్లాస్ G అని చెప్పేసి ఉంటుంది. ఇవి 2 కూడా మనం 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేసుకొని ఉన్నాము. క్యాపిటల్ ఏ వచ్చింది అంటే మౌలిక రాజ్యాంగంలో లేదు, తర్వాత సవరణ చేసుకొని యాడ్ చేసినాం అని చెప్పేసి చూసుకోవాలి. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పి ఉన్న క్లాసుల్లో ఈ డిపిఎస్పిలో ఉన్న ఆర్టికల్స్ సవరణ చట్టాలు వెరీ వెరీ ఫేమస్. 48A 51AG రెండు యొక్క కాన్సెప్ట్ ఒకటే, పర్యావరణ రక్షణ అని చెప్పేసి, వన్యప్రాణి రక్షణ అని చెప్పేసి, జీవుల పట్ల కరుణ అని చెప్పేసి ఉంటుంది. ఇదేమో స్టేట్ అంటే ఇక్కడ ప్రభుత్వాలు అని చెప్పేసి అర్థం వస్తుంది. యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. ఇక్కడ మనకి ఫండమెంటల్ డ్యూటీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే పౌరుల విధి, పర్యావరణాన్ని రక్షించేలా చట్టాలు ప్రభుత్వాలు చేయాలి, చట్టాలకు అనుగుణంగా పౌరులు ఉండాలని చెప్పేసి 51AG చెప్తుంది మనకి. సో 2 ఆర్టికల్స్ సుప్రీంకోర్టు ప్రస్తావన చేసింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మన కేసు కనుక ఒకసారి పేపర్లో వచ్చింది అంటే ఏ పేపర్లో అయినా కూడా అది ఫేమస్ కేసు అనుకున్నప్పుడు మనము వెంటనే సో కేసు పేరు జస్ట్ ఏంటిది, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కేసు అండి. ఇది టెక్నికల్ ఏమో ఇది కానీ సో జనరల్ మన కేసు నేమ్ ఏంటి అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి యొక్క రక్షణ కోసం కాబట్టి సో కేసు లైవ్ లా అని చెప్పేసి కొట్టేస్తే మనకు ఫస్ట్ ఆర్టికల్ వస్తుంది. అందులో సుప్రీంకోర్టు ఏమన్నదని చెప్పేసి
ఆ పిటిషన్దారులు ఏమని వాదన అని చెప్పేసి ఇద్దరి వాదన మనకు వస్తుంది, సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. మన పేపర్లో చూస్తే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మాత్రమే వస్తాయి, ఆ వాదన అర్థం కాదు. ఆ వాదన ఇచ్చినట్లయితే పేపర్లో మంచిగా ఉంటుంది. సో వాదన ఉంటే మనకి ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ బాగా డెప్త్గా అర్థమవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆర్టికల్ అయిపోయింది. బట్ ఇక్కడ మనం కొద్ది వరకు ఈ కేసు ఏంటి ఫస్ట్ చూస్తే, వాస్తవంగా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి ఉంది, బట్ట మేకల పక్షి అని చెప్పేసి పిలుస్తుంది. మన ఏపీ లోపల రోళ్లపాడు దగ్గర కనిపిస్తుంది. రైట్, ఇది ఎక్కువ మనకు గుజరాత్లో రాజస్థాన్లో కనిపిస్తుంది ఎక్కువ. సో అయితే ఇన్ఫ్యాక్ట్ ఈ పక్షి అనేది ఈ రెండు ప్రాంతం లోపల ఈ రెన్యూవబుల్ ఎనర్జీ కోసం అని చెప్పేసి ఓవర్ హెడ్ లైన్స్ని విద్యుత్ తీగలు ఇన్ఫ్యాక్ట్ నిర్మిస్తే అవి తట్టుకొని చనిపోతున్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టులో ఈ సిన్హా వెళ్ళి కేసు వేస్తే సుప్రీంకోర్టు ఏమన్నది అంటే 21 ఇయర్ లోపల మీరు ఈ రెండు ప్రాంతం లోపల ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతం లోపల ఓవర్ హెడ్ లైన్స్ వద్దు, అండర్ గ్రౌండ్ లైన్స్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఉన్నది. గవర్నమెంట్ రివ్యూ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టులో మరొకసారి కేసు వేసింది. ఎందుకోసం అంటే రెండు రాష్ట్రాల్లో మనకి సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి భారతదేశం యొక్క నెట్ జీరో కార్బన్కి లక్ష్యానికి ఇది అవసరం కాబట్టి మరొకసారి రివ్యూ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు అనేది మొత్తం మీద ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి పునరుత్పాదక ఇంధనం యొక్క పనులు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సిఫార్సు చేయమని చెప్పేసి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యం లోపల ఒక కమిటీ నియామకం చేసింది మనకు. సో ఇన్ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఎవరంటే మనకు ధనుంజయ్ మోహన్ అని చెప్పేసి పిలుస్తాం. ధనుంజయ్ మోహన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ ఇంతవరకు. అయితే మనం నిన్న క్వశ్చన్స్ అడిగినాం కదా, సో అది క్లాస్ కంటే ముందు చెప్పాల్సింది. అదేంటి అంటే భారతదేశంలో అణుజలంతర్గామి చూస్తే ఐఎన్ఎస్ అరిహాంత్ అని చెప్పేసి పిలుస్తాం. సో అది ఆన్సర్ చేసి ఉన్నారు. నెక్స్ట్ తర్వాత ఈ నేషనల్ ఐకాన్ అని చెప్పేసి సచిన్ అండ్ రాజ్ కుమార్ ఉంటే, యూత్ ఐకాన్ అని చెప్పేసి ఆయుష్మాన్ ఖురానా ఉంటాడు. నెక్స్ట్ దివ్యాంగుల కోసం అని చెప్పేసి శీతల్ దేవి ఉంటుంది. నిన్నటి క్వశ్చన్స్కి ఇవి ఆన్సర్స్. సో ఈరోజు మీరు నిన్నట్టు చేసినట్టు విధంగానే ఈరోజు కూడా క్వశ్చన్స్ని కనీసం కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్ తెలిస్తే మీరు ఆన్సర్ కూడా కామెంట్ చేయండి. దాదాపు అన్ని మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అడుగుతాం కాబట్టి సో ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 1421లో అంతర్భాగమే రైట్ టు అగెనిస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ కేసులో? రంజిత్ సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఆర్టికల్ ఎకనామీ కిందకి వస్తుంది. భారతదేశంలో జిఎస్టీ స్లాబ్స్ రేట్స్ విభిన్నంగా ఉన్నాయని చెప్పేసి, ఆ జిఎస్టీ నిర్మాణం ఎవరికి అర్థం కావట్లేదు, జిఎస్టీ మోసాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి 13th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ అయిన విజయ్ కెల్కర్ సిఫార్సులు చేస్తాడు. సో విజయ్ కెల్కర్ సిఫార్సులు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ప్రశ్న వస్తుంది ఇది. సో 13th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్ మనకి విజయ్ కేల్కర్ అని చెప్పేసి ఉన్నాడు కదా, ఆయన యొక్క సిఫార్సులు చూస్తే గ్రూప్ 1 మెయిన్స్లో మనకి జిఎస్టీ రీఫార్మ్స్ అని చెప్పేసి ఒక గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్న వస్తే గిట్ట ఈ సిఫార్సులు 3 ఇస్తాడు. ఆ 3 మనం ఎగ్జామ్లో రాసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి అంటే మీరు ఈ 5%, 12%, 18-28 లాంటిది కాకుండా ఒకే జిఎస్టీని అమలు చేయమని చెప్పేసి చెప్తాడు. ఒకే జిఎస్టీ అమలు అని చెప్పేసి ఫస్ట్ సిఫార్సు ఎంత? అది 12% చేయండి. మనకు ప్రపంచంలో చూస్తే జపాన్లో కానీ యూఏఈ కంట్రీలో కానీ ఒకే జిఎస్టీ ఉంటుంది, ఇంకా నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి. సో అట్లా ఒకే జిఎస్టీ ఉన్నప్పుడు అందరికీ ఈజీగా అర్థమవుతుంది, నిర్మాణ క్రమం వచ్చేసి ఎక్కువ మోసాలు లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్గా జపాన్ కంట్రీ అని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. సెకండ్ చూస్తే ఈ జిఎస్టీ యొక్క వసూళ్ళని మీరు రాష్ట్ర ప్రభుత్వంతో కాదు, దాంతోపాటు స్థానిక ప్రభుత్వాలతో కూడా పంచుకోవాలి. ఎందుకోసం అంటే స్థానిక ప్రభుత్వాలు అనేవి ఆదాయాలు లేకుండా కొట్టుమిట్టాడుతున్నాయి కాబట్టి సో దీంతో కూడా మీరు ఆదాయాన్ని పంచుకోవాలని చెప్పేసి మున్సిపల్ ప్రభుత్వం కావచ్చు, పంచాయతీ ప్రభుత్వం కావచ్చు సిఫార్సు చేయడం జరిగింది. సో మూడో చూస్తే ఈ జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ కౌన్సిల్కి సచివాలయం లేదు కాబట్టి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి సిఫార్సు చేయడం జరిగింది. ఇది మరింతగా ఇండిపెండెంట్గా పనిచేస్తుంది కాబట్టి సో రాష్ట్రాలకి నమ్మకం వస్తుందని చెప్పేసి జిఎస్టీ కౌన్సిల్ మీద చెప్పడం జరిగింది. ఈ 3 ఆర్టికల్స్ మనకి ఏవైతే ఉన్నాయో 3 సిఫార్సులు మనము వే ఫార్వర్డ్ రాసుకోవచ్చు. జిఎస్టీ లోపాలలో మనం వీటిని ప్రస్తావన చేయవచ్చు.
కాబట్టి ఇది విలాసవంతమైన వస్తువుల మీద అధిక పన్ను అని చెప్పేసి, నిత్యావసర వస్తువుల మీద కొంచెం పన్ను అని చెప్పేసి, ఇది పాతకాల విధానం అని చెప్పేసి, అట్లా ఉండొద్దు అని చెప్పేసి మన విజయ్ కేల్కర్ సిఫార్సు చేయడం జరిగింది. వెరీ ఫేమస్ ఆర్టికల్ కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో మన మెయిన్స్లో వీటిని వే ఫార్వర్డ్ కానీ లేకుంటే మనకి జిఎస్టీ రీఫార్మ్స్ చెప్పు అన్నప్పుడు వీటిని మనం ఉపయోగం చేసుకోవచ్చు బాడీ లోపల. నెక్స్ట్ జిగ్ వార్తల్లో ఉంది. జింబాబ్వే యొక్క గోల్డ్ కరెన్సీ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ జిగ్ వచ్చేసింది జింబాబ్వే యొక్క గోల్డ్ కరెన్సీ అని చెప్పేసి. సో జింబాబ్వే యొక్క గోల్డ్ కరెన్సీ. ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ మనకి జింబాబ్వే కరెన్సీ అంటే ఏంటంటే జింబాబ్వే డాలర్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఈ జింబాబ్వే డాలర్ని రీప్లేస్మెంట్ చేస్తూ వచ్చిందే జింబాబ్వే గోల్డ్ కరెన్సీ కాబట్టి సో వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. సో మనకి గోల్డ్ కరెన్సీని తన కరెన్సీగా స్వీకరించిన దేశం ఏంటి అంటే జింబాబ్వే అని చెప్పేసి పిలుస్తాం. తన ఒరిజినల్ కరెన్సీ అయిన డాలర్ని రద్దు చేసుకొని రీప్లేస్మెంట్ చేస్తూ ఈ జిగ్ని తీసుకొచ్చింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ద్రవ్యోల్బణం యొక్క ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాలంటే ఇది తప్పనిసరి అని చెప్పేసి జింబాబ్వే చెప్పడం జరిగింది. మన జింబాబ్వే ఇటీవల వార్తల్లో ఉన్నది. సో ఆహారము అనేది కరువు వచ్చింది కాబట్టి ఎమర్జెన్సీ అనేది విధించిందని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఈ మాలవీ కావచ్చు లేదా జాంబియా కావచ్చు. సో డ్రాట్ కారణంగా విపత్తు అయితే ప్రకటించి ఉన్నది. ఇది మీరు ఆన్సర్ చేయండి. ఇటీవల పెసో కరెన్సీ యొక్క విలువని తగ్గించిన దేశం ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. పెసో కరెన్సీ యొక్క విలువను ఉద్దేశపూర్వకంగా ఆ దేశము తగ్గించుకున్నది. సో అది మీరు ఆన్సర్ చేయండి ఏ దేశము అని చెప్పేసి. వెరీ ఫేమస్ కంట్రీ. అదే కంట్రీ మనకి ఈ బ్రిక్స్ కూటమి నుంచి బయటకు వచ్చింది. జనవరి 1న జాయిన్ కావాల్సి ఉండే, జాయిన్ కాలేకపోయింది, బయటకైతే రావడం జరిగింది. ఇది మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ మనోజ్ పాండా వార్తల్లో ఉన్నాడు. సో వెరీ వెరీ ఫేమస్ ఎకనామీ అప్డేట్ ఇది. ఏపీఎస్ గ్రూప్ 2 వాళ్ళు సో కామెంట్ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకనామీ, కరెంట్ అఫైర్స్ చేయమని చెప్పేసి. ఇందులో వస్తున్నాయి కదండి ఆల్రెడీ. ఇది పాలిటీ ఆర్టికల్, ఇవి 3 ఎకనామీ ఆర్టికల్స్ మనకు ఆర్డర్లో వస్తాయి. మీరు నెక్స్ట్ ఆర్డర్లో మనకి జాగ్రఫీ వస్తుంది కదా. సో జాగ్రఫీ ఆర్టికల్ ఉంటే జాగ్రఫీ వస్తుంది, హిస్టరీ వస్తుంది. ఈ జాగ్రఫీ హిస్టరీ అయిపోయాక మనకు సో స్పేస్, డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పేసి వస్తాయి. అట్లా మీరు స్కిప్ చేస్తూ కూడా క్లాస్ చూసుకోవచ్చు. మన క్లాస్ ఎప్పుడు ఆర్డర్లో వస్తుంది. పాలిటీ, ఎకనమీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చరల్, స్పేస్, డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్, నెక్స్ట్ పర్యావరణ అంశాలు, నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫేర్స్ అని చెప్పేసి, నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి వస్తాయి. ఇవి అయిపోయిన తర్వాత మిగతా అన్ని అవార్డ్స్ కమిటీలు అని చెప్పేసి ఉంటాయి. సో అవి మనకు పెద్దగా అవసరం లేదు. అవసరం లేదంటే సిలబస్లో కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఉంటే అవసరం ఉంటుంది, లేకుంటే అవసరం ఉండదు. రైట్. ఇన్ఫ్యాక్ట్ స్పెషల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులు చేయడం అంటూ ఏమి ఉండదు, ఇందులోనే వస్తున్నాయి మనకు. ఫస్ట్ చూస్తే మనోజ్ పాండా వార్తల్లో ఉన్నాడు. సో మనోజ్ పాండా అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. వెరీ వెరీ ఫేమస్. ఎందుకోసం అంటే సో 16th ఫైనాన్స్ కమిషన్లో ఫుల్ టైం మెంబర్గా వచ్చాడు. ఫుల్ టైం మెంబర్గా ఎవరి ప్లేస్లో అంటే మనకి ఇంతకుముందు నిరంజన్ రాజాధ్యక్ష అని చెప్పేసి ఇతను సో రాజీనామా చేయడం జరిగింది. ఆయన రిప్లేస్మెంట్ చేస్తూ వచ్చాడు కాబట్టి వెరీ ఫేమస్ అయిపోతుంది. ఈ నియామకం మనకి ఎగ్జామ్లో వస్తుంది కంపల్సరీ. మనం డిస్కస్ చేసి ఉన్నాం ఇంతకుముందు. 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే అరవింద పనగారియా అని చెప్పేసి నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్పర్సన్. సో అరవింద పనగారియా వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ అతను. నెక్స్ట్ ఒక 4 మెంబర్స్ సభ్యులుగా ఉంటారు. ఫస్ట్ వ్యక్తి అజయ్ నారాయణ్. ఈయన దేనికి ఫేమస్ అండి? ఇన్ఫ్యాక్ట్ ఇతను 15th ఫైనాన్స్ కమిషన్లో కూడా మెంబర్గా పనిచేశాడు. 14th ఫైనాన్స్ కమిషన్లో మెంబర్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వ్యక్తి మనకు సో అన్నీ జార్జ్ మథ్యూ అని చెప్పేసి. నెక్స్ట్ వ్యక్తి నిరంజన్ అని చెప్పేసి ఉండే, ఇతను రాజీనామా చేస్తే రీప్లేస్మెంట్ చేస్తూ మనకి ఇన్ఫ్యాక్ట్ మనోజ్ పాండా వచ్చాడు కాబట్టి ఈ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. 3 ఫుల్ టైం మెంబర్గా ఉన్నారు, ఒక్కరు పార్ట్ టైం మెంబరు ఆమె సౌమ్య అని చెప్పేసి ఉన్నది. సో సౌమ్య కాంతి ఘోష్ అని చెప్పేసి మనకి పార్ట్ టైం మెంబర్గా పనిచేస్తున్నది. 4 మెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, చైర్పర్సన్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చూస్తే 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క సెక్రటరీగా మనకు రుత్విక్ రంజన్ పాండే అని చెప్పేసి పనిచేస్తున్నాడు. రుత్విక్ రంజన్ పాండే. ఈ మొత్తం మీద ఫైనాన్స్ కమిషన్ అనేది 31st అక్టోబర్ 2025 నాటికి సిఫార్సులు ఇవ్వాలి. సిఫార్సులు అనేవి
1 ఏప్రిల్ 2026 నుంచి 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా మనం డిస్కస్ చేసి ఉన్నాం. జస్ట్ ఇప్పుడు ఏంటి అంటే మన వార్తల్లో ఉన్నది నిరంజన్ రాజాధ్యక్ష ప్లేస్లో మనోజ్ పాండా అని చెప్పేసి రిప్లేస్ కావడం జరిగింది. సో ఇవి మన 3 ఎకనామీ ఆర్టికల్స్. ఏబిపిఎస్సి వాళ్ళకైతే కంపల్సరీ వెరీ ఫేమస్ ఆర్టికల్స్ అవి. నెక్స్ట్ జాగ్రఫీ అండి. సో జాగ్రఫీ ఏంటి మనకంటే సంపూర్ణ సూర్యగ్రహణం అని చెప్పేసి పిలుస్తున్నాం. సో సంపూర్ణ సూర్యగ్రహణం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది ఏప్రిల్ 8న మనకు నమోదైంది. సో 8 ఏప్రిల్న స్టార్ట్ అయింది, 9న కొద్ది వరకు కొనసాగింది. సో ఫేమస్ 8 ఏప్రిల్ డేట్ కొద్ది వరకు గుర్తుపెట్టుకోవాలి. టీఎస్పీఎస్సీ ఫోకస్ చేస్తుంది కాబట్టి. ఇండియాలో మనం దీన్ని చూడలేకపోయినాము. అమెరికా, సో కెనడా అండ్ మెక్సికో అని చెప్పేసి 3 దేశాలు స్పష్టంగా ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మనకి కనిపిస్తుంది. టోటల్ సోలార్ ఎక్లిప్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా, సో అది మనకు కనిపిస్తుంది. మనకు ఈ డిఎస్ లాంటి క్వశ్చన్లో వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. ప్రతి అమావాస్యకి గ్రహణం రాదని చెప్పేసి ఈ గ్రహణం వచ్చినప్పుడు మనకి ఇన్ఫ్యాక్ట్ వాటి యొక్క ఆర్డర్ ప్రశ్న వస్తుంది. సో సన్ ఉంటాడు కంపల్సరీ, ఎర్త్ ఉంటుంది. సో ఈ సన్కి ఎర్త్కి మధ్యన మూన్ వచ్చినప్పుడు మనకి ఈ సోలార్ ఎక్లిప్స్ మనకి కనిపిస్తుంది. వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇదే ఆర్డర్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి సూర్యగ్రహణం సంభవిస్తుంది. సో మనకి ఇది పాక్షిక అని చెప్పేసి ఉంటుంది, సంపూర్ణ అని చెప్పేసి ఉంటుంది. సో చంద్రుని నీడ అనేది భూమి మీద ఎలా పడుతుంది అనే డిపెండ్ అయి ఉంటుంది. పాక్షికంగా పడింది అనుకోండి, పాక్షిక అని చెప్పేసి పిలుస్తాం. సంపూర్ణంగా పడితే సంపూర్ణం అని చెప్పేసి పిలుస్తాం. రైట్. అయితే ఒక నిర్దిష్ట ప్రదేశంలో సంపూర్ణ సూర్యగ్రహణం చూసి ఉంటే మళ్ళీ వాళ్ళకి అనుభవం కలగాలి అంటే 400 years పడుతుందట. అంటే భూమి మీద ఒక స్పెసిఫిక్ ప్లేస్ నుంచి మనము సంపూర్ణ సూర్యగ్రహణం కనుక అనుభవిస్తే ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలి అంటే మనకి 400 years పడుతుందట. సో మనకి ఇది ఎగ్జామ్లో కొద్ది వరకే అవసరమే. నెక్స్ట్ మరింత ముందుకు పోతే గిట్ట ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఇది భారతదేశం యొక్క సోలార్ మిషన్ ఏంటి ఆదిత్య L1 మీద ఎఫెక్ట్ చూపుతుందా లేదా అని చెప్పేసి చూస్తే దెర్ ఈజ్ నో ఎఫెక్ట్. ఎందుకోసం అంటే ఇది సన్ కదా, ఇది ఎర్త్ కదా. సో మనకి ఈ L1 మిషన్ ఎక్కడ ఉంది అంటే లాగ్రాంజే పాయింట్ 1 దగ్గర ఉన్నది. సో ఇటువైపు ఉంది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మనకి సో ఈ సూర్యగ్రహణం అనేది L1 పాయింట్ దగ్గర అనుభవం కాదు కాబట్టి ఎటువంటి ప్రభావం ఉండదు. బేషుగ్గా సూర్యుడిని L1 అనేది వీక్షణ చేస్తుంది, ఎటువంటి అడ్డంకులు రావు. సూర్యగ్రహణం టైంలోనే మనకి సోలార్ లోపల ఉన్న కరోనా మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా ఎక్కువ అధ్యయనం చేస్తారు ఈ గ్రహణం టైం లోపలనే. అందుకోసం అని చెప్పేసి మన ఇండియన్స్ వాళ్ళు కొంతమంది అమెరికాకు వెళ్ళి ఆ సౌరగ్రహణాన్ని అధ్యయనం చేయడం జరిగిందట. ఇది జాగ్రఫీ ఆర్టికల్. నెక్స్ట్ సో ఆర్ట్ అండ్ కల్చరల్ లోపల వెరీ ఫేమస్ మనకి సత్పూల ఆనకట్ట అని చెప్పేసి ఎక్స్ప్రెస్ కథనం ఇది. సో కథనం ఏమంటుందంటే ఇది 1340 లోపల నిర్మించినప్పటికీ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా చాలా గట్టిగా పటిష్టంగా ఉంది అని చెప్పేసి బలంగా అని చెప్పేసి మనకు ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. సో ఇది మహమ్మద్ బిన్ తుగ్లకు నిర్మిస్తాడు. ఏ రాయి అంటే మనకు ఢిల్లీలో ఉన్నటువంటి రాజస్థాన్లోని అరవాలి పర్వతాల్లో ఉన్నటువంటి ఢిల్లీ క్వార్ట్జ్ రాయి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. ఆరవాలి పర్వతాల లోపల ఎత్తైన శిఖరం ఏంటని చెప్పేసి వెరీ ఫేమస్ మనకి జాగ్రఫీ ఆర్టికల్, అది ఒకసారి ఆన్సర్ చేయండి. రైట్. ఢిల్లీకి ఏంటి మన రాయి పేరు ఢిల్లీ క్వార్ట్జ్ ఫ్రమ్ అరవాల్ అని చెప్పేసి చూసుకోవాలి. రైట్. అయితే ఇది మనకు జనరల్గా ఈ హిస్టరీ పుస్తకంలో సత్పూర్ అని చెప్పేసి అటువంటి మనం వెరీ ఫోకస్గా చదవం కాబట్టి కరెంట్ అఫేర్స్లో ఆ జిఎస్లో ఉన్న గ్యాప్ని ఇక్కడ మనం కవర్ చేసుకుంటాము. ఇంకా ఈ కథనంలో ఏముంటుందంటే ఈ సత్పూల్ ఆనకట్ట గురించి వెరీ ఫస్ట్ టైం మనకు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, సో ముస్లింల యొక్క రిఫార్మ్స్ యొక్క ఆద్యుడు అని చెప్పేసి పిలుస్తాం కదా. సో సయ్యద్ అహ్మద్ ఖాన్ ఒక పుస్తకంలో ప్రస్తావన తీసుకొస్తాడట. ఆ పుస్తకం పేరు మనకి అసర్ ఉస్ సనాదీద్. సో ఈ పుస్తకం లోపల పుస్తకం గుర్తుపెట్టుకోవాలంటే నాకు తెలిసి కరెంట్ అఫేర్స్లో వచ్చింది కాబట్టి కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకి వీలైతే గిట్ట మోడర్న్ ఇండియా హిస్టరీ నోట్స్ తీసి ఈ ముస్లిం రిఫార్మ్స్ అనే పాఠం లోపల దీన్ని రాసుకుంటే మంచిది. ఢిల్లీ సుల్తాన్స్ పాఠం లోపల మనకి తుగ్లక్ వంశం లోపల ఎంబీటీ దగ్గర రాసుకుంటే చాలా మంచిది. సో మనకు అట్లా నోట్స్ కొంచెం విస్తృతం అవుతుంది. సో నువ్వు 100 బుక్లు చూడాల్సిన అవసరం లేదు, ఒక బుక్ సరిపోతుంది హిస్టరీ కోసం మనకు. సో ఇన్ఫ్యాక్ట్ దాంతోపాటు ఈ ఒక పాయింట్ మనం యాడ్ చేసుకోవచ్చు కరెంట్ అఫేర్స్లో ఉంది కాబట్టి.
చెప్పిన ప్రశ్న వస్తే రావచ్చు. మళ్ళీ మనకి ఎగ్జామ్లో వస్తుందండి, ఈ ఈ సయ్యద్ అహ్మద్ బుక్ అని చెప్పేసి వస్తుంది, మనం బుక్కులు తిరిగేస్తే అందులో కనిపించదు, ఈ పుస్తకం వేస్ట్ అని చెప్పేసి మనం కొట్టి పడేస్తాం. అట్లా ఉండదు, వేస్ట్ లాంటి పుస్తకం ఏముండదు, ప్రతి పుస్తకం విలువైందే. సో నువ్వు ఒక స్టిక్, నువ్వు నీ రిఫరెన్స్ పుస్తకము ఇన్ఫ్యాక్ట్ సైజ్ సారా, హిస్టరీకి కరీం సారా, లేదా స్పెక్ట్రమ్ సిరీసా, లేదా డిగ్రీ పుస్తకమా, తెలుగు అకాడమా, మొత్తం మీద ఒకటి స్టిక్ అయిపోవాలి, దాని కట్టుబడి ఉండాలి. ఆ అన్ని పుస్తకాలు ఒకటే. సో దాదాపుగా అన్ని క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే 80% ప్రశ్నలు కవర్ చేస్తాయి. బట్ నువ్వు పుస్తకాల సంఖ్య పెంచుకున్న కొలది నీ యొక్క అడుగులు అనేవి వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి పుస్తకాలు తరచుగా మనం మార్పు చేయొద్దు. సరే నీకు 100% రాకపోవచ్చు కానీ ప్రశ్నలు 80% వస్తున్నాయంటే దట్ ఈస్ ద వెరీ గుడ్ బుక్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో కొన్నిసార్లు రిఫరెన్స్ మార్చుకోవాలంటే మరీ డిమాండ్ చేస్తే మార్చుకోవాలి. అంటే పూర్తిగా ఈ క్వశ్చన్స్ యొక్క సరళిని ఆ రిఫరెన్స్ ఎటువంటిది కవర్ చేస్తలేదు అనుకున్నప్పుడు అప్పుడు నువ్వు కంపల్సరీ ఇంకో పుస్తకానికి వెళ్ళిపోవాల్సిందే. అంతే తప్పితే ఒక 10 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ లేవు అని చెప్పేసి ఆ 2 క్వశ్చన్స్ని బాగా ఫోకస్ చేసి ఆ 2 క్వశ్చన్స్ ఏదో పుస్తకం ఉందని చెప్పేసి నీ రిఫరెన్స్ మారిస్తే ఎప్పటికి సిలబస్ని పూర్తి చేయలేవు అని చెప్పేసి చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకు ఇది అయిపోయింది కదా. సో ముస్లిం లీగ్ అండ్ హిందూ మహాసభ కలయికని చాలా వింతగా కనిపిస్తుంది బట్ మనకు జరిగింది అది ఇంతకుముందు. వాస్తవంగా ఏం జరిగింది అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది మన పిఎం మోడీ గారు. సో పిఎం మోడీ ఏమన్నాడు అంటే ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ముస్లిం లీగ్ని తలపిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ముస్లిం లీగ్ని తలపిస్తుంది అంటే కంప్లీట్గా దానిలాగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి కౌంటర్గా ఐఎన్సీ అధ్యక్షుడు సో మల్లికార్జున ఖార్గే అని చెప్పేసి ఆ మల్లికార్జున ఖార్గే ఏమన్నాడు అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ బీజేపీ యొక్క సైద్ధాంతిక పూర్వీకులు అంటే మనకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని చెప్పేసి జనసంఘ్ అని చెప్పేసి హిందూ మహాసభ అని చెప్పేసి వస్తుంది. ఆ హిందూ మహాసభ ప్లస్ ముస్లిం లీగులు కలిసి సో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అని చెప్పేసి ఆ ఆర్టికల్ మనకి చెప్తుంది. సో మనకు డౌట్ వస్తుంది నిజంగా మరి ఖార్గే యొక్క వ్యాఖ్యలు కరెక్ట్గా అని చెప్పేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంటుంది. మనం డిస్కస్ చేసి ఉన్నాము కొద్ది వరకు ఈ ఆర్టికల్ ఎక్కడ అంటే మోడర్న్ ఇండియా హిస్టరీ లోపల 1935 యాక్ట్ డిస్కస్ చేసిన అనంతరం నెక్స్ట్ క్లాస్ ఏముంటుంది మనకి అంటే సో ఇప్పుడు శాసన ఉల్లంఘన ఉద్యమం అనేది నిలిపివేస్తాం. తర్వాత ఏంటి అంటే సో వాట్ నెక్స్ట్ అని చెప్పేసి మనము ఆ పాఠం లోపల ఉంటుంది. ఉద్యమం ముగిసింది, వాట్ నెక్స్ట్ అని చెప్పేసి మన తమిళలో కనిపిస్తుంది. సో ఏది గిరిజన వాడాల్లో దళిత వాడాల్లో గాంధీజీ, ప్రావిన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అని చెప్పేసి మనకు అది తమిళలో హెడ్డింగ్ అనిపిస్తుంది. సో వాస్తవంగా స్పెక్ట్రమ్ సిరీస్ ఏదైతే ఉన్నదో దానికి డిగ్రీ పుస్తకము అకాడమిక్ కలిపి మనము సంపూర్ణంగా మోడర్న్ ఇండియా హిస్టరీ మాత్రం మీరు సింగిల్ రిఫరెన్స్ పుస్తకం స్పెక్ట్రమ్ వాడుకోవచ్చు. సో అందులో ఉన్న దాన్ని మన వేలో మన స్టోరీ మెథడ్లో దాన్ని ఒక ఆర్డర్లో పెట్టడం జరిగింది. సిలబస్ ఆర్డర్లో కాదు, మన ఆర్డర్లో. చాలామంది ప్లేలిస్ట్ లోపల ఆర్డర్లో పెట్టుమని చెప్పేసి మెసేజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఆర్డర్లో పెట్టడం అంటే ఇంకేంటో నాకు అర్థం కాదు. అదే ఆర్డర్లో ఉన్నది, ఒక ఆర్డర్లో వచ్చింది అది. సో ప్రతి క్లాస్ కంటే ముందు ఆ క్లాస్ ముందు క్లాస్కి లింక్ ఉంటుంది కంపల్సరీ. లింక్ లేకుండా మనం స్టార్ట్ చేయం ఏదైనా కూడా. కాబట్టి అవి ఆర్డర్లోనే ఉన్నాయి. సో మళ్ళీ ఆర్డర్లో అంటే ఏమీ ఉండదు. సో మొత్తం మీద ఏమైంది 1935 చట్టం ప్రకారము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం కదా. 1937లో ఎన్నికలు జరిగినాయి మనం డిస్కస్ చేసి ఉన్నాము. మొత్తం 11 ప్రావిన్సులు ఉంటాయి. అప్పుడు ఇది మీరు ఆన్సర్ చేయండి. 11 ప్రావిన్స్ లోపల ఎన్ని ప్రావిన్స్ లోపల ఉభయ సభలు ఉన్నది? సో శాసన మండలి, శాసనసభ అని చెప్పేసి ప్రావిన్స్ లోపల ఎన్ని ప్రావిన్స్ లోపల, ప్రావిన్స్ మీన్స్ ఇప్పుడు రాష్ట్రం అని చెప్పేసి పిలుస్తాం, ఎన్ని ప్రావిన్స్ లోపల ఉభయ సభలు అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఈ 11లో 8 కాంగ్రెస్ గెలుస్తుంది. సో 3 ప్రావిన్స్ లోపల కాంగ్రెసేతర నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు అవుతాయి. సింధు అని చెప్పేసి సో ఇక్కడ అల్లా బాక్ష్ నాయకుడు, సింధు యునైటెడ్ పార్టీ అని చెప్పేసి ఉంటుంది. పంజాబ్ లోపల సో ఇన్ఫ్యాక్ట్ హయత్ ఖాన్ అని చెప్పేసి, నెక్స్ట్ బెంగాల్ లోపల సో ఫజల్ ఉల్ హక్ అని చెప్పేసి వెరీ ఫేమస్ పర్సనాలిటీ. ఎందుకోసం అంటే ఈ 1940 మార్చి 23న ఈ పాకిస్తాన్ తీర్మానం అని చెప్పేసి ముస్లిం లీగ్ చేస్తుంది కదా, ఆ తీర్మానం ప్రవేశపెట్టింది మన ఫజల్ ఉల్ హకే, మన కాదు ఫజల్ ఉల్ హకే. సో ఇదని పార్టీ కృషక్ ప్రజా పార్టీ అని చెప్పేసి వెరీ ఫేమస్. సో 3 ఏంటి మనకి కాంగ్రెసేతర ప్రభుత్వాలు అని చెప్పేసి పిలుస్తాం, కాంగ్రెసేతర ప్రభుత్వాలు. తర్వాత మనకు ముస్లిం లీగ్ అనేది పిర్పూర్ కమిటీ అని చెప్పేసి నియామకం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయని చెప్పేసి కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు ముస్లింలకి
విరుద్ధంగా పనిచేస్తున్నాయని చెప్పేసి అట్లా రిపోర్ట్ ఇస్తుంది మనకు. రైట్, నెక్స్ట్ ఏమైంది అంటే 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. అప్పుడు 39 మనకి అక్టోబర్ మాసంలో అప్పటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ లిన్ లిత్గో అని చెప్పేసి పిలుస్తాం. సో అతను ఎస్ ఇండియా కూడా వరల్డ్ వార్ 2లో పాల్గొంటుంది అని చెప్పేసి ఒక ప్రకటన చేస్తాడు. ఏంటంటే కాంగ్రెస్ అబ్జెక్షన్, నువ్వు ఎవరిని అడిగి చేయొచ్చు నాకు అని చెప్పేసి, సో మేము రాజీనామా చేస్తున్నాం అని చెప్పేసి 1939 అక్టోబర్ 22న రాజీనామా చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వాలు. సో అప్పుడు మనకు రాజకీయ పరంగమైన శూన్యత ఏర్పడుతుంది. ఈ 37 ఎన్నికల్లో హిందువుల పార్టీ హిందూ మహాసభ అని చెప్పేసి, ముస్లింల పార్టీ ముస్లిం లీగ్ అని చెప్పేసి రెండు కంప్లీట్గా ఓడిపోతాయి. సో కంప్లీట్గా ఓడిపోతాయి. ఆ 37 ఎన్నికల అనంతరమే ఇంకా హిందూ మహాసభ హిందూ మతం అని చెప్పేసి, ముస్లిం లీగ్ ముస్లిం అని చెప్పేసి మతోన్మాదాన్ని రెచ్చగొడతాయి మనకు. అంటే ఈ ప్రజాస్వామ్య ఎన్నికలే మతోన్మాదానికి కారణం అని చెప్పేసి మనకు ఈ అద్వానీ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. రైట్, నెక్స్ట్ చూస్తే మొత్తం మీద కాంగ్రెస్ రాజీనామా చేసింది కాబట్టి సో పంజాబ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ముస్లిం లీగు అండ్ హిందూ మహాసభ అనేవి అధికారం కోసము వేచి ఉన్నాయి. సో అవకాశం వచ్చింది కాబట్టి ఇద్దరూ కలిసి హిందూ మహాసభ ఏదైతే ఉందో బీజేపీ యొక్క సైద్ధాంతిక పూర్వీకులు అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఇన్ఫ్యాక్ట్ మన పార్టీ పేరు అట్లా మెన్షన్ చేయవచ్చా, ఇది వాస్తవం కాబట్టి చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్, ఈ హిందూ మహాసభను ఈ ముస్లిం లీగ్ అనేవి రెండు రాష్ట్రం లోపల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. కార్గవే ట్వీట్లో మనకి స్పష్టత లేదు, ఎక్స్ప్రెస్ కథన స్పష్టత ఉంటుంది. ఇక్కడ మనకు అంటే ఇన్ఫ్యాక్ట్ సింధు రాష్ట్రం లోపల ప్లస్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రోవిన్స్ లోపల ఈ హిందూ మహాసభను ఈ ముస్లిం లీగ్ కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. సో ఐఎన్సీ కలవలేదు, హిందూ మహాసభ కలిసింది ముస్లిం లీగ్తో అని చెప్పేసి ట్వీట్ చేస్తాడు. ఆ ట్వీట్ వాస్తవమే. అయితే బెంగాల్లో అని చెప్పడం జరిగింది. బెంగాల్లో కూడా ఎస్ హిందూ మహాసభ కలుస్తుంది కానీ అయితే ఇక్కడ ముస్లిం లీగ్తోని కాదు అని చెప్పేసి చెప్పవచ్చు. సో కృషక్ ప్రజా పార్టీ, సో వన్ ఆఫ్ ద ముస్లిం పార్టీ బట్ నాట్ ముస్లిం లీగ్ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే మొత్తం మీద ఈ హిందూ మహాసభ అనేది మూడు రాష్ట్రం లోపల ముస్లిం పార్టీతో లింకప్ అయిందని చెప్పేసి ఆ కార్గెట్ వీడియో యొక్క సారాంశం. మనకి ఇంకేమిటంటే హిందూ మహాసభ అనేది బ్రిటిష్ వారికి సపోర్ట్ చేసింది అంటే సపోర్ట్ చేసింది. మనకి 1942లో క్విట్ ఇండియా పిలుపుని హిందూ మహాసభ ముస్లిం లీగ్ కంప్లీట్గా బైకట్ చేస్తాయి. మనం డిస్కస్ చేసి ఉన్నాం, అదంతా ఇక్కడ అవసరం లేదు. కానీ మనకి ఇది ప్రశ్న వస్తుందా? ఎస్ వస్తుంది. ఈ రాష్ట్రాల పేర్లు మనకి రెగ్యులర్గా స్పెక్ట్రంలో కాదు ఎందులో కూడా మనకు కనిపించదండి. ఎస్ ఇంతవరకు వస్తుంది, ఇంతవరకు ఏ పుస్తకమైనా వస్తుంది, సైద్ అయినా వస్తుంది, కరీం సార్ అయినా వస్తుంది. సో పెద్దవారు కాబట్టి వాళ్ళు ఎటువంటి పాయింట్స్ మిస్ అయ్యారు. ఆ బుక్లలో ఎవరైతే రిఫరెన్స్ ఆ బుక్ వాడుతున్నారో అదే బుక్ ఫాలో అయిపోయిన ఎటువంటి ఇబ్బంది లేదు మనకు. బట్ ఇది మనకు యాడ్ చేసుకోవాలి, వార్తల్లో వచ్చింది కాబట్టి. జిఎస్లో ఉన్న గ్యాప్ని కరెంట్ అఫైర్స్ మనకి ఫిల్ చేస్తుంటే దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది మనం చెప్పొచ్చు. సో సింధు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రోవిన్స్ లోపల ఎస్ హిందూ మహాసభ అండ్ ముస్లిం లీగ్ కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. బెంగాల్లో కూడా హిందూ మహాసభ ముస్లిం పార్టీ అయిన కృషక్ ప్రజా పార్టీ అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. రైట్, నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్ TSAT-1A అని చెప్పేసి ఉన్నది. సో మనకి ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ప్రశ్న వచ్చిందండి. ఏంటి అంటే భారతదేశంలో ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి స్పై శాటిలైట్ గూఢాచారి ఉపగ్రహాన్ని సో టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ ఉన్ను శాటిల్ లాజిక్స్ అనే కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగం చేసుకుంటుంది. సో మనం డిస్కస్ చేసి ఉన్నాం ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ లోపల. సేమ్ అదే జంట ఏది టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ ప్లస్ శాటిల్ లాజిక్ అనే సంస్థ మరొక ఉపగ్రహాన్ని ప్రయోగం చేస్తున్నాయి. అదే TSAT-1A అని చెప్పేసి పిలుస్తున్నాం. ఎక్కడ నుంచి మనకి సో ఇది తయారు చేసింది మాత్రం కర్ణాటక లోపలనే, అసెంబ్లింగ్ మొత్తం కర్ణాటక లోపలనే. ఇక్కడ అసెంబ్లింగ్ చేసి దానికి ఎక్స్పోర్ట్ చేసి అమెరికాలోని మనకు కేప్ కెన్నడీ నుంచి పంపిస్తున్నాము. కేప్ కెన్నడీ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో రాకెట్ పేరు మనకి ఫాల్కన్ 9 అని చెప్పేసి ఉన్నది. సో ఈ స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం, ఫాల్కన్ 9. రైట్, అయితే సో ఇది ఎందుకోసం పనిచేస్తుంది అంటే మనకు TSAT-1A అనేది సో ఎర్త్ని అబ్జర్వ్ చేస్తుంది. యాజ్ పర్ హిందూ కథనం ప్రకారం చూస్తే భారతదేశంలో దేశీయంగా నిర్మించబడ్డ సబ్-మీటర్ హై రిజల్యూషన్ ఫస్ట్ ఉపగ్రహం అని చెప్పేసి దీన్ని పిలుస్తున్నాము. అంటే అధిక క్వాలిటీ కానీ చిత్రాలు అందిస్తారట. సో సబ్-మీటర్ హై రిజల్యూషన్ అంటే HD క్వాలిటీ మనకి ఇస్తుందట. ఇది ఫస్ట్ అట మరి మొత్తం మీద యాజ్ పర్
మేబీ ప్రైవేట్ రంగంలో అయి ఉండొచ్చు కానీ రైట్, అది మన హిందూ కథనం పేర్కొంటుంది. టీశాట్ అని చెప్పేసి 1A అని చెప్పేసి పిలుస్తాం. రైట్, అయితే ఇక్కడ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫాల్కన్ 9 మొత్తము టీశాట్ 1A ఒకదాన్ని ఉంచలేదు, 11 ఉపగ్రహాలను తీసుకుపోయింది. ఈ 11 ఉపగ్రహాలలో చూస్తే అతిపెద్దది మనకు ఈ దక్షిణ కొరియా యొక్క 425 అని చెప్పేసి ఉపగ్రహం పేరు. ఏమంటున్నా అంటే టీశాట్ 1A ఫాల్కన్ 9 ఉంచబోయింది కదా, ఇది మొత్తం 11ని ఉంచబోతే అందులో అతిపెద్ద చూస్తే మనకి 425 ప్రాజెక్ట్ అని చెప్పేసి సౌత్ కొరియా యొక్క ఉపగ్రహం పేరు. సో మనకి పేపర్లో తెలుగు పేపర్లో రాలేదు కాబట్టి ప్రశ్న వస్తుంది కంపల్సరీ. డెప్త్గా విన్నప్పుడు ఈ 11 ఉపగ్రహాలు పెద్దదని చెప్పేసి కూడా వస్తుంది. రైట్, నెక్స్ట్ అంగారా A5 అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో అంగారా A5 రాకెట్, ఇది వెరీ ఫేమస్ ఆర్టికల్ అండి. ఇది రష్యా యొక్క హెవీ రాకెట్, హెవీ లాంచ్డ్ రాకెట్ అంటే సో శక్తివంతమైన రాకెట్ అంటే బలమైన రాకెట్. రైట్, ఇంతకుముందు రష్యాకి వాస్తవంగా ప్రోటాన్ M అని చెప్పేసి ఉండే. సో ప్రోటాన్ M అని చెప్పేసి ఉండే. ఈ ప్రోటాన్ Mని రిప్లేస్మెంట్ చేస్తూ వచ్చిందే అంగారా A5 అని చెప్పేసి పిలుస్తున్నాం. రష్యాలో ఇంతవరకు హెవీ లాంచ్డ్ రాకెట్ అంటే మనకి ప్రోటాన్ M అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ ప్రోటాన్ M ప్లేస్లో మనకి అంగారా A5 అని చెప్పేసి రిప్లేస్మెంట్ చేయడం జరిగింది. ఇది వార్తల్లో ఉంది కాబట్టి మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. ప్రపంచంలో పనిచేస్తున్న హెవీ లాంచ్డ్ రాకెట్ ఏంటి అంటే ప్రజెంట్ మనకి స్పేస్ లాంచ్ సిస్టమ్ అని చెప్పేసి నాసా యొక్క ఉపగ్రహము, నాసా యొక్క రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ స్పేస్ ఎక్స్ ఇది మనకు ఫాల్కన్ 9 అని చెప్పేసి ఉన్నది. అయితే ఒకటి ఇది స్పేస్ ఎక్స్ ఇంకోటి ట్రై చేస్తుంది స్టార్ షిప్ అని చెప్పేసి ఒకటి ఉందిగా. స్టార్ షిప్ సక్సెస్ఫుల్ కాలేదు, 3 సార్లు ఫెయిల్ అయిపోయింది. సో ఒకవేళ సక్సెస్ అయితే గిట్ట స్పేస్ లాంచ్ సిస్టమ్ని బీటీ చేస్తూ ప్రపంచంలో హెవీ లాంచ్డ్ రాకెట్ పేరు వచ్చేసి స్పేస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి స్టార్ షిప్ అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఈ చైనా చూస్తే మనం లాంగ్ మార్చ్ అని చెప్పేసి చైనాది ఉంటుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చూస్తే ఏరియన్ 5 అని చెప్పేసి ఉంటుంది. ఇండియాలో చూస్తే మనకి LVM-3 అని చెప్పేసి ప్రజెంట్ ఉన్నది. GSLV MK3 అని చెప్పేసి దాన్ని పిలుస్తాం మనం. అయితే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి NGLVని రూపొందిస్తుంది. NGLV కనుక సక్సెస్ఫుల్ అయితే అమల్లోకి వస్తే సో అది ఇండియాలో శక్తివంతంగా రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ అంగారా A5 యొక్క సామర్థ్యం ఎంత అంటే 20 టన్స్ అండి. సో మనకి 4 టన్స్ వరకే మనం ప్రయోగిస్తాం. 4000 కిలోల కంటే ఎక్కువ అయిందనుకోండి సో మనం మళ్ళీ వెళ్ళి ఆ ఫ్రెంచ్ గయానా నుంచి ఏరియన్ 5 నుంచి పంపుకుంటాం. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న వాస్తవంగా ఇండియాలో మనకి 4 టన్స్ కంటే ఎక్కువ సామర్థ్యం లేదు. ఒకవేళ NGLV కనుక వస్తే గిట్ట అప్పుడు సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఇండియాలో ప్రజెంట్ పనిచేస్తున్న రాకెట్లలో శక్తివంతమైనది ఏంటి అంటే GSLV MK3 ఫేమస్ నోన్ యాజ్ LVM-3 అని చెప్పేసి పిలుస్తాం. అయితే NGLV అనేది మనకు ఇన్ఫ్యాక్ట్ ఒకసారి అమల్లోకి వస్తే అన్నిటిని బీటీ ఇస్తుంది అది. నెక్స్ట్ సాగర్ కవచ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో సాగర్ కవచ్ 2024 ఇది కోస్టల్ లైన్ సెక్యూరిటీ ఎక్సైజ్ అని చెప్పేసి పిలుస్తాం. తీరరేఖ రక్షణ విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం. తీర ప్రాంతాన్ని రక్షణ చేస్తుంది. ఇండియన్ నేవీ ప్లస్ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా లక్షద్వీప్లో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వెరీ ఫేమస్ ఇండియా నేవీ. సో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కేరళలో ఉంటుంది కదా, ఇది US నేవీతో ఒప్పందం చేసుకున్నది. సో మనకి మాస్టర్ షిప్ రిపేర్మెంట్ అగ్రిమెంట్ అని చెప్పేసి పిలుస్తాం. MCRA అని చెప్పేసి పిలుస్తాం. సో US నేవీ యొక్క షిప్స్ ఏవైతే ఉన్నాయో మరమ్మత్తు కోసం అని చెప్పేసి కొచ్చిన్కి వచ్చి మరమ్మత్తు చేసుకుంటాయి. ఇటువంటి ఒప్పందాన్ని MSRA ఏదైతే ఉందో US నేవీ అనేది ఇది మూడోది అని చెప్పేసి చెప్తాం. అంటే ఇంతకుముందు US నేవీ అనేది ఒప్పందాలు చేసుకున్నది. సో ఫస్ట్ మనకు L&T అనే సంస్థ ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి మనకి అంటే L&T అని చెప్పేసి వస్తుంది. లార్సన్ అండ్ టూబ్రో అని చెప్పేసి పిలుస్తాం. ఇది కట్టుపల్లి దగ్గర ఉంటుంది. సో ఫ్రమ్ చెన్నై ఒక US నేవీ షిప్ అనేది ఇండియాకి వచ్చేసి మరమ్మత్తు చేసుకుంది అంటే అది లార్సన్ అండ్ టూబ్రో అని చెప్పేసి కట్టుపల్లి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం డిస్కస్ చేసినాం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఒప్పందం అని చెప్పేసి. సెకండ్ ఒప్పందం మనకు ముంబైలో ఉన్న మజగావ్ డాక్ అని చెప్పేసి ఉంటుంది. సో మజగావ్ డాక్ మనం డిస్కస్ చేయలేదు, బట్ మన రెండవది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో థర్డ్ ఏంటి మనకు CSL అని చెప్పేసి, రెండేంటి మజగావ్ డాక్ అని చెప్పేసి, ఫస్ట్ L&T అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాం ఇది. సో ఇది ఒకటి మనం యాడ్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్ లోపల.
ఇవి 2 ఒప్పందాలు వెరీ వెరీ ఫేమస్ అండి. ఏది మజగౌ డా కూడా అవసరమే, కట్టుపల్లి ఎల్ఎన్టీ అవసరమే, సిఎస్ఎల్ అవసరమే. చూడండి, ఇంత ఫేమస్ ఆర్టికల్ మనకి తెలుగు పేపర్లో రాలేదు, బట్ అది వెరీ ఫేమస్. ఇంకోటి అంగారా A5 కూడా మన పేపర్లో రాలేదు ఇవాళ. ముస్లిం లీగ్ హిందూ మహాసభ పేపర్లో రాలేదు, సత్పుల ఆనకట్ట పేపర్లో రాలేదు. సో ఇవి మనోజ్ పాండే రాలేదు, ఈ జిగ్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో వచ్చింది లేండి. సో చూడండి, ఇంత ఫేమస్ ఆర్టికల్స్ మనకు మిస్ అవుతున్న తెలుగు పేపర్ లోపల. నాకు తెలిసి ఈ మనోజ్ పాండేది రేపు ఎల్లుండి వస్తుంది, పేపర్లో వస్తుంది, బట్ రేపు ఎల్లుండి వస్తుంది, మిగతాది అదే రాకపోవచ్చు. మీరు హిందూ పేపర్ని తెలుగులో అధ్యయనం చేయవచ్చు అండి. రైట్. నెక్స్ట్ స్కిన్ పిగ్మెంటేషన్ అని చెప్పేసి మన వార్తల్లో ఉంది. స్కిన్ పిగ్మెంటేషన్. సో పిగ్మెంటేషన్ అంటే మనకు ఈ శరీరం యొక్క వర్ణానికి కొత్త జన్యువుని పెన్సిల్వేనియా వాళ్ళు కనుగొన్నారు. ఆ జన్యువు పేరు చూస్తే మనకి CYB 561A3 అని చెప్పిస్తున్నది, బట్ ఇది అంతగానం అవసరం లేదులేండి. మన GS ప్యాంట్స్ ఆర్టికల్లో కవర్ అవుతుంది కాబట్టి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఏం జరిగింది అంటే పెన్సిల్వేనియా విద్యాలయం వాళ్ళు, అమెరికా వాళ్ళు, సో ఈ స్కిన్ యొక్క పిగ్మెంటేషన్కి అంటే వర్ణానికి శరీరం రంగుకి కారణమైన జన్యువిన్ అని చెప్పేసి కొత్తదాన్ని ఆవిష్కరణ చేసిండ్రు. దాని పేరు CYB 561A3 అని చెప్పేసి ఉన్నది. ఒకసారి చూడండి సరిపోతుంది. మనం చూస్తే మనకు రంగు ఎలా వస్తుంది అంటే మెయిన్గా సో ఫస్ట్ మనకి జన్యువు కారణం ఉంటుంది కదా, సో అది ఒక వర్ణకం ఉంటుంది, దాని పేరు మెలనిన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. మెలనిన్ ఇది మెలనోసైట్స్ అని చెప్పేసి కణాల వల్ల మనకు రంగు అయితే వస్తుంది. కొంతమందికి ఈ పుట్టుకతో మనకు మెలనిన్ అనేది లోపించి ఉంటుంది. సో లోపించి ఉన్న తక్కువ స్రవించిన మొత్తం తెల్లగా అయిపోతారు, లేకుంటే ఆ వెంట్రుకలు మెరుస్తూ ఉంటాయి మనకు. సో దాన్ని మనము అల్బనిజం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది వెరీ ఫేమస్ జన్యుపరమైన వ్యాధి అండి. ఒకే తల్లికి పుట్టిన 2 ట్విన్స్ ఒకసారి పుట్టినప్పుడు ఒకరు బాగా బ్లాక్, ఒకరు బాగా తెల్లగా ఉండొచ్చు. కొన్నిసార్లు ఆ తెల్లగా ఉన్న అబ్బాయికి లేదా అమ్మాయికి మనకి అల్బనిజం అని చెప్పేసి లోపం ఉండొచ్చు. సో మెల్లిన మనం తగినంతగా స్రవించకపోతే మనకు తెల్లగా అయిపోతారు. ఆ హెయిర్స్ మనకి ఇన్ఫాక్ట్ వెండి రంగు అని చెప్పేసి మెరుస్తూ ఉంటాయి కదా, సో దాన్ని అట్లా పిలుస్తాం మనం. రైట్. ఇంకోటి ఇది ఇట్లా పుట్టినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే అంటే ఈ అల్బనిజం కాదు చెప్పేది, జనరల్గా ఒక ఫేర్ కలర్తోని ఫేర్ స్కిన్ కలర్ ఉన్నట్లయితే వాళ్ళు భూమధ్యరేఖ గిట్ట దగ్గర ఉంటాయి గిట్ట ఈ UV రేస్ వల్ల బ్లాక్ అయిపోతారు. ఇది మనకు డార్క్ కలర్ అని చెప్పేసి పిలుస్తాం. మనకు ఈ కరేబియన్ కంట్రీస్ వాళ్ళు గ్యారంటీ కలర్ అని చెప్పేసి మనకు చిన్న కామెడీ వస్తుంది బయట, సో బ్లాక్ ఉంటారని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఆ కలర్ షేమింగ్ కానీ బాడీ షేమింగ్ కానీ చేసే వాళ్ళని 127 టైమ్స్ బంగాళాఖాతంలో ముంచి తేల్చాలి. రైట్. నెక్స్ట్ చూస్తే ఇట ఇది ఇన్ఫ్యాక్ట్ ఆ UV రేస్ వల్ల వాళ్ళు కొంచెం డార్క్ కలర్ అయితే కలిగి ఉంటారు. అది మనకు జెనెటిక్స్ పరంగా కారణం కాదు, వాతావరణ మార్పుల వల్ల కూడా కారణం అవుతుంది. రైట్. ఇది మన GS పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయండి ఇవన్నీ. సో మనకు ఇదే హిందూ ఆర్టికల్లో ఒక స్టోరీ వస్తుందండి, ఈ రంగుకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి. చాలామంది అమ్మాయిలు ఇంకా ఎక్కువ అబ్బాయిల కంటే ఇన్ఫ్యాక్ట్ ఈ రంగు పట్ల చాలా చిన్న చూపు కలిగి ఉంటారు. సో బ్లాక్ ఉన్న వాళ్ళని చెప్పేసి ఎక్కువ మనకు ఇన్ఫ్యాక్ట్ కాంప్లెక్స్ కొంతమందికి ఉంటుంది, అందరికీ ఉండదు. సో కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఎప్పుడు వస్తుంది? పోలిక వల్ల వస్తుంది. ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని పోల్చుకుంటున్నావు అంటే నువ్వు వెనుకబడినట్టుగా మనం భావించవచ్చు. పోలిక లేనప్పుడు చాలా మైండ్ చాలా ఫ్రీ ఉంటుంది, చదివింది మొత్తం అర్థమవుతుంది. రైట్. వెరీ ఫేమస్ స్టోరీ ఉంటుంది వాస్తవంగా. ఆ ఫేమస్ స్టోరీ మనకి హిందూ పేపర్లో వచ్చింది లేండి. ఆ స్టోరీ ఏంటి అంటే ఒక ఆమె పొద్దుగా లేచి సో ఇన్ఫ్యాక్ట్ అద్దంలో చూసుకుంటే ఆమె వెనకాల తోక అనేది ప్రత్యక్షం అవుతుంది. తోక అని చెప్పేసి కొత్తగా వస్తుంది, అంతకుముందు లేకుంటే కొత్తగా వచ్చింది. ఇంకా ఆమె మొత్తం మదన పడిపోతుంది. తెల్లారింది కాబట్టి పాలవాడు వస్తాడు. ఆమె డోర్ తీసి ఆ తోక కనిపించకుండా జాగ్రత్తలు తీసుకొని ఆ పాలు తీసుకుంటుంది. పాలవాడు వెనక్కి వెళ్ళేటప్పుడు ఆయనకి తోక ఉంటుంది. సో ఈమె యొక్క భయం పోతుంది. తోక వానికి కూడా ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. పొద్దునది కాబట్టి మళ్ళీ బట్టలు ఆరేస్తా అని చెప్పేసి బిల్డింగ్ మీదకి వెళ్తే నెంబర్ ఆఫ్ పీపుల్స్ కనిపిస్తారు. అందరి తోకలు ఉంటాయి కాబట్టి ఆమె సాటిస్ఫై అయిపోతుంది. సో ఫస్ట్ ఏమనుకున్నది, ఒక్కరికే ఉంటే లోపం అని చెప్పేసి అనుకున్నది. సో దాన్ని ఇన్ఫ్యాక్ట్ కాంప్లెక్స్ ఫీల్ అయిపోయింది. ఆ పాలవాడికి కనబడకుండా జాగ్రత్త పడ్డది. అందరికి ఉండేసరికి కామన్ అయిపోయింది. సో అట్లా మనం కంపేర్ చేసుకుంటే మాత్రమే మనము ఇన్ఫ్యాక్ట్ కాంప్లెక్స్ కలిగి ఉంటాము. సో అట్లా ఏం లేనప్పుడు చాలా ఫ్రీగా ఉంటామని చెప్పేసి చెప్పవచ్చు. సో ఫైనల్ ఏంటి అంటే ఈ శరీర రూపాల పట్ల కానీ లేదా రంగు పట్ల కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. సో మనకు కొన్ని పుట్టుకలు వచ్చి ఉంటాయి. సో వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు పోవాలి తప్పితే అది ఉందని చెప్పేసి లోపాన్ని మనం అట్టి పెట్టుకొని ఇంకా వేరే పని మీద దృష్టి పెట్టకుండా ఉంటే సో మనం చాలా చిన్నగా అయిపోతాం. రైట్. నెక్స్ట్
వెరీ ఫేమస్ ఆర్టికల్ ఇండియన్ ఫ్లోరా అని చెప్పేసి ఒక డేటాబేస్ని రూపొందించింది ఇండియన్ ఫ్లోరా ఆన్లైన్. సో ఇది వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ మనకి ఈ యాడ్స్లల్లో తెల్లగా ఉండాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తే అట్లా ఉంటామని చెప్పేసి ఫస్ట్ యాడ్ తీసిన కూడా ఉంచాలి 127 టైమ్స్, రైట్? అంటే కలర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది యాడ్. యాడ్ చూసిన ఒక అమ్మాయి కలర్కి అంతా ఉందని చెప్పేసి నాకు అట్లా లేదని చెప్పేసి ఆమె ఇన్ఫ్యాక్ట్ కాంప్లెక్స్గా ఫీల్ అయిపోతుంది, రైట్? ఇండియన్ ఫ్లోరా అని చెప్పేసి వెరీ ఫేమస్. ఇది భారతదేశంలో వృక్ష జాతుల మీద మొట్టమొదటి డేటాబేస్ అని చెప్పేసి పిలుస్తున్నాం. దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వాళ్ళు గుర్తించారు. సో వెరీ ఫస్ట్ టైం నేను 2 minutes 3 minutes ఒక స్టోరీకి చెప్పి టైం వేస్ట్ ఏం చేయలేదు అనుకుంటున్నా. సో వెరీ ఫస్ట్ టైం అంటే కంటెంట్ కాకుండా అదర్ వర్డ్స్ అనేది వెరీ ఫస్ట్ టైం ఐ థింక్. సో ఒక టైం వేస్ట్ సారీ అండి. మొత్తం మీద చూస్తే మనకి బెంగళూరు వచ్చేసి వెరీ ఫస్ట్ టైం ఒక డేటా బేస్ రూపొందించింది వృక్ష జాతి మీద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ ఆర్టికల్, ప్రశ్న వస్తుంది బెంగళూరు అని చెప్పేసి వస్తుంది. ఎందుకోసం అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియేటివ్ కాబట్టి ప్రశ్న వస్తుంది. ఫ్లోరా మీన్స్ మనకి వృక్ష జాతి అని చెప్పేసి వస్తుంది, రైట్? నెక్స్ట్ ఒక 2 మనకి ఇంటర్నేషనల్ అఫేర్స్ వార్తల్లో ఉన్నాయి. మెక్సికో ఫస్ట్ చూస్తే ఈ మెక్సికో కంట్రీ అనేది వర్సెస్ ఈక్వెడర్. సో ఇన్ఫ్యాక్ట్ దీని మీద ఈక్వెడర్ మీద మెక్సికో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఫిర్యాదు చేసింది. కారణం మనం డిస్కస్ చేద్దాం కానీ. నెక్స్ట్ ఇది నికరాగ్వా కంట్రీ. సో నికరాగ్వా కంట్రీ అనేది మనకు ఇన్ఫ్యాక్ట్ జర్మనీ మీద కూడా ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఫిర్యాదు చేస్తుంది. సో మన కారణం డిస్కస్ చేద్దాం. జియో పాలిటిక్స్ కిందకి వస్తాయి ఇవన్నీ కూడా. సో ఫస్ట్ చూస్తే ఏం జరిగింది అంటే ఈ నికరాగ్వా అనేది ఎందుకు అంటే ఐసీజేలో ఫిర్యాదు అంటే జర్మనీ అనేది సో జనరల్గా మనకి ఇజ్రాయెల్కి హెల్ప్ చేస్తుందట. సో ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ లోపల ఇజ్రాయెల్కి ఆర్థికపరమైన సహాయం చేస్తుంది అట, సైనికపరమైన సహాయం చేస్తుంది. కాబట్టి ఇది చేయొద్దు అని చెప్పేసి ఆ సహాయాన్ని నిలిపివేయాలని చెప్పేసి ఐసీజే లోపల నికరాగ్వా కంట్రీ ఫిర్యాదు చేస్తుంది. సో ఇది మనకి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ చూస్తే మెక్సికో ఏమైంది అంటే సో ఇన్ఫ్యాక్ట్ ఇదేమో దేశం వచ్చేసి ఈక్వెడర్ అండి. సో దీంట్లో మెక్సికో యొక్క రాయబార ఆఫీస్ ఉంటుంది కదా మనకు, ఇదో మెక్సికో యొక్క రాయబార ఆఫీస్. అయితే ఈ మెక్సికో రాయబార ఆఫీస్ లోపల ఈక్వెడర్ యొక్క ఉపరాష్ట్రపతి అని చెప్పేసి ఆయన పేరు గ్లాస్ అండి. సో పూర్తి పేరు మీకు కావాలి అంటే మొత్తం మీద గ్లాసే వస్తుంది. ఆయన ఏం గ్లాస్ అంటే సో జార్జ్ గ్లాస్ అండి. సో జార్జ్ గ్లాస్ లోపల ఉంటే ఈ పోలీసులు బలవంతంగా వెళ్ళి అరెస్ట్ చేస్తారు. సో మెక్సికో రాయబారంలోకి బలవంతంగా వెళ్ళి ఆ సామాగ్రి మొత్తం చిన్న భిన్నం చేసి అరెస్ట్ చేస్తారట. సో అప్పుడు మెక్సికో ఈ దౌత్య కార్యాలయం అని చెప్పేసి ఒక ఒప్పందం మనకు ఉంటుంది. వెరీ ఫేమస్ ఒప్పందం మనం డిస్కస్ చేసినాం. కెనడా వర్సెస్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ మనం డిస్కస్ చేసినాం. సో ఇన్ఫ్యాక్ట్ 1961లో మనకు సో వియన్నా ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది. ఈ వియన్నా ఒప్పందం ఏంటి అంటే మనకు దౌత్య కార్యాలయాల మీద ఎట్లా ఉండాలని చెప్పేసి ఈ దౌత్య సంబంధాల మీద ఒప్పందం అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ ఒప్పందం ప్రకారము మెక్సికో యొక్క సావర్నిటీని ఈ దేశము ప్రశ్నించింది. ఎటువంటి అనుమతి లేకుండా మనకి ఇది ఉన్నది ఈక్వెడర్ దేశంలో కావచ్చు కానీ రాయబారం ఆఫీస్ మీద వీళ్ళకు సావర్నిటీ పవర్ ఉండదు. మెక్సికో రాయబార కార్యాలయం ఉన్నది ఇక్కడ ఈ దేశంలో ఉంటుంది. ఆ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాయబార ఆఫీస్ మీద మెక్సికోకి మాత్రం సావర్నిటీ పవర్ ఉంటుంది. అనుమతి లేకుండా ప్రవేశం వచ్చింది అంటే సావర్నిటీని క్వశ్చన్ చేస్తున్నట్టే అని చెప్పేసి మెక్సికో అనేది ఈ దేశము అనేది వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘన కారణంగా ఐసీజే లోపల ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఇది మనకి వార్తల్లో ఉన్నది. కారణం ఏంటి అంటే ఈక్వెడర్ దేశము అనేది మెక్సికో రాయబార ఆఫీసులోనికి అనుమతి లేకుండా బలవంతంగా వెళ్ళింది కాబట్టి వియన్నా ఒప్పందం ఉల్లంఘన అయింది కాబట్టి ఫిర్యాదు చేస్తే నికరాగ్వా అనేది జర్మన్ దేశం మీద ఇజ్రాయెల్కి హెల్ప్ చేస్తున్నాం అని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ 2 ఆర్టికల్స్ మనకి మేబీ తెలుగు పేపర్లో రాలేదు, బట్ 2 ఆర్టికల్స్ వెరీ వెరీ ఫేమస్. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ని పేపర్ చదవద్దు, ఓన్లీ ఎక్స్ప్లెయిన్డ్ కాలము అండ్ ప్రీమియం ఆర్టికల్స్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పేసి ఉంటుంది. అవి 2 చదువు సరిపోతుంది. హిందూ పేపర్ చూడాలి, ఎక్స్ప్రెస్లో ఉన్న ఎక్స్ప్లెయిన్డ్ కాలం ఈజ్ ఎనఫ్. ఎక్స్ప్రెస్ పేపర్ని మనకి చదివేందుకు అనుకూలంగా ఉండదు. నెక్స్ట్ వరల్డ్ లిటరేచర్ అవార్డు అని చెప్పేసి సో వెరీ ఫేమస్ అవార్డు గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ లిటరసీ అవార్డు అని చెప్పేసి 24. సో ఇది ప్రపంచ అవార్డు మనకి. సో ఆర్గనైజేషన్ ఆఫ్ వరల్డ్
రైటింగ్స్ అనే సంస్థ ఇస్తుంది. ఈ అవార్డు మన కర్ణాటక కవయిత్రికి వచ్చింది. సో మమత అని చెప్పేసి పిలుస్తున్నాం. వెరీ ఫేమస్ అవార్డు మనం గుర్తుపెట్టుకోవాలి. నైజీరియాలోని అబుజాలో జరిగిన మీటింగ్ లోపల వరల్డ్ రైటింగ్ అనే సంస్థ వరల్డ్ లిటరసీ అవార్డు ఇచ్చింది కాబట్టి అందులో మన ఇండియా అమ్మాయి కాబట్టి వెరీ వెరీ ఫేమస్. మహిళా అవార్డు వస్తే ఫేమస్, ప్రపంచ స్థాయి సాహిత్య అవార్డు కాబట్టి మనకు ప్రశ్న వస్తుంది. ఇది హిందూ ఆర్టికల్ మనకి ఎక్స్ప్రెస్లో కూడా ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తలేదు. నెక్స్ట్ పీటర్ పెల్లెగ్రీన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. సో పీటర్ పెల్లెగ్రీన్ అని చెప్పేసి సో ఇతను స్లోవేకియా దేశం యొక్క ప్రెసిడెంట్గా ఎన్నికైంది కాబట్టి వార్తల్లో వచ్చిండు. ఇది ఒకటి పెద్ద మనకి ఇంపార్టెంట్ అవసరం లేనిది. నెక్స్ట్ ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ పుస్తకం ఇది. శ్యామ్ పిట్రోడా అని చెప్పేసి మనకి వెరీ ఫేమస్ పర్సనాలిటీ. సో ఆయన రాయడం జరిగింది కాబట్టి పుస్తకం ఇంపార్టెంట్. ద ఐడియా ఆఫ్ ది డెమోక్రసీ కాబట్టి పుస్తకం డెమోక్రసీ ఉంది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. శ్యామ్ పిట్రోడా. నెక్స్ట్ తెలంగాణ కోసం అని చెప్పేసి ఒక్కటే అవార్డు మనకి వార్తల్లో ఉన్నది. ఆవుల సాంబశివరావు అని చెప్పేసి స్మారక పురస్కారం. తెలంగాణ కోసం కాదు, అది ఏపీ వాళ్ళ కోసం అయి ఉంటుంది మొత్తం మీద. ఎందుకోసం అంటే ఆవుల సాంబశివరావు అనే వ్యక్తి గుంటూరు వ్యక్తి. సో ఆ పురస్కారం 23rd ఇయర్లో వకులాభరణం రామకృష్ణ అని చెప్పేసి వచ్చింది. 24 ఇయర్లో మన్నం వెంకటాయుడు అని చెప్పేసి వచ్చింది. సో 2 ఇయర్స్ 2 వ్యక్తుల పేరు గుర్తుపెట్టుకోవాలి. సాంబశివరావు అని చెప్పేసి మనకు తెలంగాణ వ్యక్తి కాదు కాబట్టి మేబీ ఏపీ వాళ్ళకి కావచ్చు, బట్ హైదరాబాద్ అని చెప్పేసి మన న్యూస్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అయితే మనకు సాంబశివరావు అనే వెరీ ఫేమస్ పర్సనాలిటీ తెలంగాణ ఉద్యమంలో మనకి డిస్కస్ చేసి ఉన్నాము. ఎక్కడ అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ ముల్కీ ఉద్యమంలో మనకు వస్తుంది. ఈ చిన్నప్పారెడ్డి అని చెప్పేసి హైకోర్టు సింగిల్ బెంచ్ ముల్కీ రూల్స్ చెల్లవు అని చెప్పేసి తీర్పు చెప్పినప్పుడు ఈ పింగళ జగన్మోహన్ రెడ్డి ఆవుల సాంబశివరావు యొక్క ధర్మాసనం మనకు 1969లో మనకి ఫిబ్రవరి మాసం లోపల ముల్కీ రూల్స్ చెల్తాయి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. మనం డిస్కస్ చేసి ఉన్నాం వాస్తవంగా. సో ఇన్ఫ్యాక్ట్ అక్కడ మనకి వస్తుంది. సో మనం ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 2 కనుక మీరు రాస్తున్నారు అంటే చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 1 మెయిన్స్ అనుకున్నప్పుడు పెద్దగా అవసరం లేదు, కానీ గ్రూప్ 2లో ప్రతిదీ తెలంగాణ ఉద్యమంలో ప్రతి లైను, ప్రతి ఇయరు, ప్రతి నెంబరు వి ప్రకాష్ తెలుగు అకాడమీలో ఏమైతే ఉందో అన్నీ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ గుర్తుకురావాలి కంపల్సరీ. అప్పుడు ఏం గుర్తుకురావాలి అంటే ఈ చిన్నప్పారెడ్డి తీర్పు అయిపోయింది, సాంబశివరావు అయిపోయింది. ఈ సాంబశివరావు మనకి ఏమైనా ముల్కీ రూల్స్ ఓకే అని చెప్పినప్పుడు వెంటనే తీర్పు అమల్లోకి రాదు. సుప్రీంకోర్టు స్టే ఉంది మనకు ఆల్రెడీ. సుప్రీంకోర్టు స్టే ఉందని చెప్పేసి కూడా గుర్తుకురావాలి వెంటనే. రైట్, ఇది మనకి ఈరోజు ఆర్టికల్స్. సో ఇక్కడ చూస్తే ఈరోజు ఏంటిది అంటే అన్నీ ఇంపార్టెంట్, దీంట్లో ఏది మనం స్కిప్ చేయలేము. సో ఫస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ 14 and 21 అని చెప్పి సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం చెప్పింది కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఒకే జిఎస్టీ రేటు గుర్తుపెట్టుకోవాలి. జిగ్ గుర్తుపెట్టుకోవాలి. మనోజ్ పాండా 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్ కాబట్టి ఫుల్ టైం మెంబర్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సూర్యగ్రహణం అవసరమే. సత్పుల్ ఆనకట్ట, ముస్లిం లీగ్, హిందూ మహాసభ, టీశాట్ 1A, అంగారా, A5 రాకెట్, సాగర్ కావచ్చు, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, యుఎస్ నేవీ ఒప్పందం అని చెప్పేసి, స్కిన్ పిగ్మెంటేషన్ కొత్త జన్యువు పేరు, ఇండియన్ ఫ్లోరా ఆన్లైన్ పోర్టలు, మెక్సికో వర్సెస్ ఈక్వెడరు, నికరాగో వర్సెస్ జర్మనీ అని చెప్పేసి, వరల్డ్ లిటరసీ అవార్డు అని చెప్పేసి, పీటర్ పెల్లెగ్రీన్ అని చెప్పేసి, ద ఐడియా ఆఫ్ ది డెమోక్రసీ. సో ప్రతి ఆర్టికల్ ఎగ్జామ్ దృష్ట్యా అవసరమే. 18 ఆర్టికల్స్ వెరీ వెరీ ఫేమస్. ఒక్కటి స్లోవేకియా ప్రెసిడెంట్, అది ఒకటి స్కిప్ అయితే చేయండి, కానీ 17 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.